బస్సులో నేను ఉన్నాను రా బాబు, విసరకరా. పాల్తున్నాయో చవట సన్నాసులా. పోట్రా పోట్రా. పట్టుకోండి పట్టుకోండి మావా, కంగారు పడకు, వీళ్ళ రేట్ చూసుకుంటా. వదలండి రా, పెద్ద పట్టుకున్నారు కానీ. పట్టుకోండి పట్టుకోండి, వస్తున్నాడు. మావా నీకేం కాలేదుగా? నువ్వు ఉండగా నాకేమవుతుంది మావా? రా సెలికం చూద్దాం. నేను ఎంతో మంది హీరోస్తో యాక్ట్ చేశాను, కానీ నువ్వే యాంటనీ, రియల్ హీరో. యాంటనీ చేజారిపోయాడు, సిలుకు చేజారిపోయింది. అయ్యో నా కొడుకు ఫోన్ చేస్తాడే. నాన్న అంతా మర్చేశాడు. నౌ ఐ యామ్ ఎ గ్యాంగ్స్టర్. అదే గ్యారేజ్, అగ్లీ డర్టీ బట్టలు, గ్రీస్. అదే మావయ్య, ఎందుకు ఏమీ మారలేదు? ఛానలు మారలేదు, మన బతుకులు మారలేదు. ఎందుకు మారలా? పోరంబోక్కెలవ సన్నాసి, నా వల్ల కాదు. హలో ఏంటి? హలో ఏమైంది? ఒక చిన్న తప్పు జరిగింది. పక్కాగా ప్లాన్ వేసుకొని వెళ్ళాను, కానీ చంపాల్సిన నేనే చివరికి వాడిని కాపాడాల్సి వచ్చింది. ఎందుకో బస్సులో నటి సిలుకు. నాన్న పిల్లగాలి కావాల్సి వచ్చింది. ఆ పిల్లగాలి ఇక్కడ నీ కన్న బిడ్డ 5కి 10కి మురికిలో దొర్లుతూ తిండికి అడుకుంటుంటే సిలుకు కావాల్సి వచ్చింది. ఆ సిలుకు పోరంబో గెలవ సన్నాసి. వేసిన ప్లాన్ ని పూర్తి చేసే సత్తా లేదు. సిలుకును చూసి దొంగ ఖర్చుకొని ప్లాన్ ని దొబ్బెట్టిన ఎదవి. టెన్షన్ పెట్టుకురా, నువ్వు పెట్టే టెన్షన్ కి కాలు చేతులు లాగేసి నడవలేకపోతున్నాను రా. ఉండ్రా, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చేస్తాను. వేసిన ప్లాన్ ని వేసినట్టు ఫినిష్ చేయలేదనుకో, ఫోన్ నుంచి వచ్చి నీ పీక పిసికి పిసికి పారదు. మెకానిక్ మదన్ మాట్లాడా సార్, ఈ రోజేంటి లైట్ తో ఆడుకుంటున్నావు? ఆర్ యు సిన్సియారిటీ విత్ యువర్ డ్యూటీ? నా పెళ్ళాం ఇంజన్ ఇచ్చి 2 వీక్స్ అవుతోంది, రెడీ చేసావా లేదా? రేపు రండి సార్ ప్లీజ్. నిన్న ఇదేగా చెప్పి చచ్చావు. ఈ రోజు చేతిలో గన్ ఉంటుంది అనుకున్నాను, స్పానరే ఉంది. మెకానిక్ చేతిలో గన్ ఎందుకు ఉంటుంది? మీకు అర్థమవుతోంది సార్, కానీ ఫోన్ లో ఉన్న ఎదవకే అర్థం కావట్లేదు. ఒకే రోజులో అంతా మార్చేస్తాడు అనుకున్నాను, కానీ నక్క దొబ్బెట్టాడు. హౌ యు విల్ బి చేంజింగ్ హోల్ థింగ్ ఇన్ 1 డే? రేపు రండి సార్, అంతా మారుతుంది, బాగుంటుంది. డోంట్ వర్రీ సార్, ఇంకా 2 రోజుల్లో మీ బండి గుర్రంలా పరిగెడుతుంది. గుర్రమా? ఒరే నాన్న, విన్నావా? అడ్డమైన వాడు అమ్మ నా బుద్ధులు తిడుతున్నారు. నేనెవరిని? గాడ్ ఫాదర్ జాక్ కి మార్తాండ కొడుకు మెకానిక్ ఉండొచ్చారా? ఆంటనీని క్లోజ్ చేశాయి. దిగులు పడకరా కొడక, ఇక్కడ ఆంటనీ కథ ముగించి 1995 కొచ్చి నిన్ను కలుస్తా. గొడవ చేయకండి, దయచేసి అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. టికెట్లు లేవు, థియేటర్ హౌస్ఫుల్, అందరూ వెళ్ళిపోండి. ఒక పెద్ద మనిషి షో టికెట్లని కొనేసుకున్నారు కాబట్టి థియేటర్ హౌస్ఫుల్. ఎవరు వస్తారో చూస్తావురా, వాడిని కార్ని తగలెట్టేస్తాం. ఏంట్రా అందరూ బయట ఉన్నారు? రీల్ డబ్బాలు రాలేదా? కాదన్నా, డబ్బాలు వచ్చేసాయి. ఎవరో పెద్ద మనిషి టికెట్లన్నీ కొనేశారని చెప్పారు. కొన్నదన్నా అని ఇప్పుడే తెలిసింది. మీరెళ్ళి చూడండి అన్నా, మేము తర్వాత ఆట చూస్తాం. ఏంటి మావా కొత్తగా ఉంది? కొత్త మావా, నిన్ను చూసావు కదా, కొత్తగా ఎవరో తయారయ్యాడు. బస్సులు వేసిన స్కెచ్ సిల్క్కి కాదు, నీకు. రామావా వెళ్ళి సినిమా చూద్దాం. సినిమానే కదా, చూసేద్దాం.
గారి సినిమా తమ్ములతోనే చూడాలి. పద. లత, ఇతరులను నన్ను అపార్థం చేసుకోవటం నేనందరినీ సరిగానే అర్థం చేసుకున్నాను. ఒక్క నిన్ను తప్ప. అదేంటి? చదువు, సంస్కారం ఉంది. కరువైన కుటుంబంలో నుంచి వచ్చాను. ఈ నీచులతో ఎందుకు చెప్తాను? అన్నగారిని గుండెల్లో పెట్టుకున్న ఎవడికి వెన్నుపోటు పొడిచే అలవాటే లేదురా. చెప్పరా, నిన్ను ఎవరు పంపించారు? చెప్పరా. నా మొహం చూస్తున్నావేంట్రా? మావడుగుతున్నాడుగా, చెప్పు. ఏయ్, చెప్పరా 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 చెప్పరా. వాడు చెప్తా అన్నాడు కదా. సైకిల్ చేశాడు, చూసావు కదా మావా. సిగ్నల్ ఇస్తున్నాడు. బయట 40 మంది వెయిట్ చేస్తున్నారు. లోపలికి వస్తే గ్యాంగ్ వార్ అవుతుంది. నీ ప్రాణమే నాకు ముఖ్యం మావా. అందుకే జనం వద్దని చెప్పా. నేను చెప్తే వినాలి మావా. ఈ జాక్కి చెప్తే వినాలి. ఆంటనీ టచ్ చేస్తే చావు ముడుతుంది. ఈ లుచ్చాని గేట్ కి వేలాడదీయండి. మీరు బొమ్మ వేయండి. అమ్మా, చేతులతో రక్తం కడుకొస్తాను. నేను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు. ఇంకొద్ది క్షణాల్లో ఒక వింత అనుభూతి మీ అందరినీ కూడా ఆశ్చర్యపరచబోతోంది. ఫోన్ వస్తోంది. ఫోన్ టచ్ చేయకూడదు, ఆడుకుంటాడు. హలో. జాకీ ఉన్నాడా? పక్కన మదన్ ఉన్నాడా? ఉన్నావా? ఉన్నాడంట. అయితే వాడికి ఫోన్ ఇవ్వు. చెప్పండి ఎవరు? ఫ్యూచర్ లో నువ్వు గ్యాంగ్స్టర్ అవుతావా, మెకానిక్ అవుతావరా? యంగ్స్టర్ అవుతాను. అయితే ఫోన్ కింద ఉన్న డ్రాని తెరు. లోపల ఏముంది? ఒక గన్ ఉంది. ఆ గన్ తీసుకొని ఇంట్లో లేనని చెప్పాడే ఆ జాకీ గాడి నుదుటి మీద పెట్టరా. షూట్ చేయకురా. మాట్లాడకపోతే కాల్ చేస్తానని వాడికి చెప్పు. రేయ్, ఉండ్రా ఉండ్రా ఉండ్రా, మాట్లాడతాను. రే ఎదవా, సిగ్గుగా లేదు? ఈ రోజు ఎందుకు పీకలా? అది వాణిశ్రీ. వాణిశ్రీయా? రే నిన్న సిల్క్, ఈ రోజు వాణిశ్రీయా? నువ్వు బాబువా, ఫ్యాన్ బాయ్ వారా? రే తొందర పడగరా. అనుకున్న ప్లాన్ ని అనుకున్నట్టుగా అమలు చేద్దామని ఎదులేని మనిషి సినిమాకి యాంటనీని తీసుకెళ్ళా. కానీ కత్తి కాంతారం ఎగురొచ్చి పొడిస్తానని దొబ్బెట్టి సయ్య చేసి నన్ను యాంటనీకి పట్టిపోయాడు. వాడి గొంతులో కత్తి దొప్పి ఎలాగో తప్పించుకొని వచ్చాన్రా. మార్గాడు వాడి బాబుకి ఒక్క ఫోన్ చేశాడు. ఒకే ఫోన్, దాంతో మొత్తం మార్చేసాడు. నేను మెకానిక్ అయ్యాను. నేను 3 ఫోన్లు చేస్తాను రా. 3 ఫోన్లు. నువ్వు ఏ తొక్క పీకలేకపోయావు. నువ్వేం గ్యాంగ్స్టర్ రా. టెన్షన్ అవుకురా, నాన్న దగ్గర ఇంకో మంచి ప్లాన్ ఉందిరా. ఏలూరుకి వెళ్తున్నానని చెప్పి క్లబ్కి వెళ్ళి దాకోబోతున్నావే అదా? అవును. నిన్ను ఈజీగా పట్టుకొని చెబుతాడు రా. కోడి పిల్లి చంపినట్టు చెబుతాడు. సరేరా, మరైతే ఇంకో మంచి ప్లాన్ వేసి యాంటనీ కదా ముగించేస్తాను రా. నువ్వేం ప్లాన్ తొక్క వెయ్యక్కర్లేదు. ప్లాన్ నేనేస్తా, నువ్వు చేసి చావు. చస్తాన్రా. చెప్పరా ఏం చేయాలో. మిగతా వాళ్ళని నమ్మితేనే కాదరా ప్లాన్ దొబ్బుతోంది. నువ్వు నిన్ను నమ్ము. నువ్వు వాడితోనే క్లబ్కి వెళ్ళిపో. గ్యాప్ వదలకు. మిత్రుడిలా వెంటే ఉండి వాడి కథ ముగించాయి. బుర్రకెక్కిందా? నాకెందుకో ఇదే నేను నీతో మాట్లాడే ఆఖరి ఫోన్ కాల్ అనిపిస్తోంది. మొత్తం మార్చేయి నాన్న. రేపు మార్క్ ఇక్కడ మెకానిక్ గా ఉండాలి. మనమందరం బంగ్లాలో గ్యాంగ్స్టర్స్ గా ఉండాలి. నీ నాన్న అన్నిటిని మారుస్తాడ్రా. ఈ రోజు మిస్ అవ్వదు. దిస్ విల్ బి మై ఫ్రీకింగ్ కమ్బ్యాక్. ఎక్కడుందో? ఇంకా నయ్యం ఏం అవలేదు. రమ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తారు, వెళ్ళిపో. ఫోన్ని దొంగిలించేశారు కదా, అది ఎవడి దగ్గర ఉందో వాడు ఏదో ఒకటి చేసి మళ్ళీ అంతా మార్చేస్తే అప్పుడు నువ్వు నేను అంతా మర్చిపోతాం. అలాగేం జరగదు రమ్య. ఆ ఫోన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఏంట్రో మసరాటి, మన ఇంటికి అమ్మాయి వచ్చింది. మన మార్క్ అమ్మాయిలంటే పడదు కదా. ఎవడు కూసిందా? బాబు, దీని మీదున్న బొమ్మని మీరు వెతుకుతున్నారని కుర్రాళ్ళు చెప్పారు. ఇలాంటిదే ఆ మదన్ మార్తాండ గ్యారేజీలో చూశాను బాబు. మావయ్య, నా బాబు యాంటనీని వేసేస్తాడు. రేయ్, టైము డేటు మారింది. ఏం చేశారా?
ఎవరితో మాట్లాడారా చెప్పండి రా. మార్క్, నువ్వు నీ బాబుని కాపాడడానికి ఏమేం చేసావో అదే నేను నా బాబుని కాపాడడానికి చేస్తాను. లెక్కేసుకొని చూసుకో, మార్కులు కరెక్ట్ గా ఉంటాయి. డిసెంబర్ 30వ తారీఖు మా నాన్నతో మాట్లాడేసా. నా బాబు జాక్కి నీ బాబు యాంటనీని చంపడానికి బయలుదేరాడ్రా. ఏంటి మావా, ఏలూరుకు వెళ్ళేదా? లేదు మావా, ప్లాన్ చేంజ్ అయింది. ఈ రోజు నీతోనే. రా మావా, క్లబ్ లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. డిసెంబర్ 30. హలో హలో, నేను బంగారాజుని మాట్లాడుతున్నా. చెప్పు బంగారాజు. రే రే మార్క్, ఒక డేట్ కి ఒక్కసారే కదా అలా ఫోన్ చేయగలం. ఓన్లీ 1 కాల్ పర్ డే సార్. అది మదన్ చేసేసాడు సార్. యాంటనీ, నువ్వు ఈ రోజు క్లబ్ కు వెళ్ళకు. నీకు స్కెచ్ చేశారు. స్కెచ్చా? ఎవరు? ఆ ఏకాంబరం గాడే. ఏకాంబరమ్మా? ఈ రోజు క్లబ్ కు మాత్రం నువ్వు వెళ్ళక యాంటనీ. యాంటనీకి స్కెచ్ వేశారని తెలిసి కూడా ఇంట్లో కూర్చోడానికి నేనేమన్నా పిరికి వాడినా? బంగారాజుతో మనం వేసిన ఎత్తు కరెక్ట్ గా కొట్టాయింది. రెస్ట్ ఇన్ పీస్ మావా. రే 1975 లో ఈ రోజు నీ బాబు చావుని ఎవరు మార్చలేర్రా. మావా, ఏకాంబరం నాకు స్కెచ్ వేశాడంట. ఏంటది? ఏకాంబరం స్కెచ్ చేశాడా? ఇప్పుడే వాడిని వేసేస్తా. మావా, చావు వస్తుందన్న ముందుకి నా మిత్రుడు నువ్వు ఉండగా. హైలా 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 హైలా. కరెక్ట్. ఒక రోజుకి ఒక కాల్ మాత్రమే చేయగలవు, కానీ 12 దాటిపోతే నెక్స్ట్ డే ని మర్చిపోయారు కదా. అయ్యో రే రే రే, ఫోన్ చేయకురా రే. నేను ఇప్పుడే ఆ పిచ్చిన కొడుక్కి కొంచెం కొంచెంగా అర్థమయ్యేలా చెప్పి ప్లాన్ వేసి పంపించాను రా. అయ్యో వాడి బాబు ఫోన్ ఎత్తితే నా బాబు బతుకు బస్ స్టాండ్ అవుతే. నానా, అయ్యో 1995 నుంచి మీ అబ్బాయి మార్క్ మాట్లాడుతున్నాను నానా. మార్తాండా మాట్లాడుతున్నాను రా. జాకీ మార్తాండా. జాకీయా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏకాంబరాన్ని ట్యాక్స్ చేయమని చెప్తున్నాను. మా నాన్న ఫోన్ తీసుకుని మాట్లాడానా? నాన్న, నేను టైం ట్రావెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. జాకీ, నేను నమ్మొద్దు. వాడే మిమ్మల్ని చెప్పబోతున్నాడు. ఏకాంబరం కాదు. రే జాకీ, అక్కడ మా నాన్నకి ఏమైనా అయిందో ఇక నీ కొడుకు నీ కాల్ చేస్తాను. నాన్న, మార్క్ నన్ను షూట్ చేసినా నో ప్రాబ్లం, మార్క్ నన్ను చంపినా నో ప్రాబ్లం. రే డోర్ మూయిరా. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు వాడిని షూట్ చేసి చంపాయి. నేను ప్రాణాలతో మళ్ళీ వస్తాను. చచ్చి చచ్చి ఆడుకుందాం నాన్న, ఏం ప్రాబ్లం ఉండదు. రే మార్క్, ఉల్ఫ్ పేరున్నావరా? ఉల్ఫ్ తోడేలు వెంటే ఉండి నీ బాబుని క్లబ్ లో ఫ్యూచర్ లో అక్కడికొచ్చి నిన్ను. జాకీ, టైం అవుతుంది, క్లబ్ కు వెళ్దాం పద. ఒక్క నిమిషం మావా. నానా నానా, ఫోన్ తీసుకుని మాట్లాడు నాన్న. నీ బాబు చచ్చాడ్రా. ప్లాన్ మారిపోయిందిరా. యాంటనీ జాకీ కలిసి వస్తున్నారు. రెడీగా ఉండండి. ఈ రోజు ఎలాగైనా ముగించాలి. యాంటోనీ, నీకు విషయం చెప్పాలి. ఎరి పుష్పం ఏక, ఏం చెప్తావురా? నా మిత్రుడిని చంపడానికి ప్లాన్ చేసి ఏం చెప్తావు? నీతో ఒకటి చెప్పాలి యాంటోనీ. మావా, వాడేం చెప్తాడో విందాం. ఉండు మావా. ఉండు బావా. నిన్ను చంపడానికి క్లబ్ లో ఇంత మందిని సెట్ చేశాడు నీ మిత్రుడు. నేను కనిపెట్టడం వల్ల నువ్వు తప్పించుకున్నావు. వీడిని ఇప్పుడే లేపేస్తాను. యాంటోనీ, లాస్ట్ ఛాన్స్ ఇవ్వ, నీతో ఒకటి చెప్పాలి. రేయ్, నీకేంట్రా లాస్ట్ ఛాన్స్? వాడేం చెప్తాడో విందాం. ఉండు మావా. లేదు మాకే. వాడేం చెప్తాడో విందామంటున్నాను కదా. అయినా వాడు పెద్దగా ఏం చెప్తాడని. బస్సులో మిస్ అయిన స్కెచ్ థియేటర్లోనూ వేసింది. ఏకాంబరం కాదు, నా ప్రాణమిత్రుడు జాకీ మార్తాండా అని చెప్తాడా? నా పేరు చెప్పి గంజాయి అమ్మింది, గన్లు పంపించింది, అమ్మాయిలతో వ్యాపారం చేసింది. కొలంబియన్ డాన్ గాడి కాళ్ళు నాకింది. ఏకాంబరం కాదు, నాతోనే ఉన్న నా ప్రాణమిత్రుడు జాకీ మార్తాండా అని చెప్తాడా?
నానా నేను టైం ట్రావెల్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను 1995 నుంచి మీ అబ్బాయి మార్క్ మాట్లాడుతున్నాను జాకీ నేను నమ్మొద్దు వెంటే ఉండి నీ బాబుని క్లబ్బులో జాకీ పోదామా మావా ఒక్క నిమిషం అవునరా ఎన్నాళ్ళరా నీ వెనకాల కుక్కలు అత్తురు గాని చావరా నీ చేతిలో ఉన్న గన్ను నీదై ఉండొచ్చు అందులో బుల్లెట్లు నావిరా జీవితంలో ఓ తండ్రే రా కొడుకుకి ప్రాణం పోస్తాడు కానీ నా కొడుకు నాకు